ఓకేనండి. మనం సైన్ థీటా 0 చెప్పినప్పుడు దాని అప్లికేషన్లో నేను సైన్ పై అడిగా, ఆన్సర్ ఎంత వచ్చింది? పై అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ పైకి సైన్ వాల్యూ ఎంత అని చెప్పాము? 0 అని చెప్పాము. సైన్ పై, సైన్ 2 పై, సైన్ 3 పై 0, అట్లాగా అవన్నీ ఎట్లా ఏది చెప్పినా 0 అవుతుంది. సైన్ ఆఫ్ మైనస్ పై ఇంకా ఆలోచించకూడదు, 0. సైన్ ఆఫ్ -2 పై 0. అన్ని ఆన్సర్లు అడిగినటికి ఇట్లా చెప్పాల్సిందే, అలా అడిగినట్టుగన్నిటికీ కూడా. నెక్స్ట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2కి 0 అవుతుంది. కాస్కి కాస్ పై బై 2, కాస్ 3 పై బై 2, కాస్ 7 పై బై 2, 5 పై బై 2, కాస్ 7 పై బై 2, ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇలాంటివన్నీ కూడా 0లు అవుతాయి. టాన్ థీటా ఎప్పుడు 0 అవుతుందంటే సైన్ థీటా ఎక్కడే 0 అవుతుందో టాన్ థీటా కూడా అక్కడే 0 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ అండి, డొమైన్ రేంజ్లు బాగా ఇంపార్టెంట్ అండి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి. డొమైన్ అండ్ రేంజెస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఫంక్షన్స్. డొమైన్ అండ్ రేంజెస్. చూడండి, ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా తీసుకోండి. ఇది పిఎక్స్ కామా వై, యాంగిల్ థీటా, ఇది ఆరిజిన్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఈ డిస్టెన్స్ స్మాల్ ఆర్. మా సైన్ థీటా అంటే ఎంత? మై వాల్యూ సైన్ థీటాని ఏ విధంగా డిఫైన్ చేసాం? y by r, sir. y by r. సైన్ థీటాని ఏ విధంగా డిఫైన్ చేసాం? y by r. ఇది ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దేనికి ఈక్వల్ అయింది? స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్ స్క్వేర్ ఈక్వల్ అవుతుంది. స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ y యొక్క పాసిబుల్ వాల్యూ నేను మైనస్ ఆర్ కి మధ్యలో ఉంటుందని అంట. ఒప్పుకుంటారా మీరు? ఈ y యొక్క పాసిబుల్ వాల్యూ మైనస్ ఆర్ కి మధ్యలో ఉంటుందని అంట. ఒప్పుకుంటారా? y యొక్క మాక్సిమం పాసిబుల్ వాల్యూస్,
y యొక్క పాజిబుల్ వాల్యూస్ మైనస్ ఆర్ కా మధ్యలో ఉంటాయి అని ఒప్పుకుంటారా? ఎందుకంటే సపోజ్ ఈ పాయింట్ చూడండి, ఇక్కడ ఉన్నప్పుడు ప్లేన్ మీద ఉన్నప్పుడు ఆర్ పెద్దదా వై పెద్దదా? ఈ ప్లేన్ మీద ఉన్నప్పుడు ప్లేన్ మీద ఎక్కడన్నా ఉన్నాయి, వై పెద్దదా ఆర్ పెద్దదా? వై పెద్దదా ఆరే పెద్దది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ పి పాయింట్ సపోజ్ పి పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, సపోజ్ గివెన్ పాయింట్ అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, స్మాలర్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఎంత వచ్చింది? 0, యాడ్ అవుతుంది అంతే కదా. స్మాలర్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఎంత వచ్చింది? పి పాయింట్ యాక్సిస్ మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, ఓపి ఎంత స్మాలర్ కదా, ఇది స్మాలర్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఎంత వచ్చింది? 0, వచ్చింది. అదే పి పాయింట్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, స్మాలర్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, 0, -r. అంటే వై కోఆర్డినేట్ యొక్క వాల్యూ మాక్సిమం ఎక్కడికి వెళ్ళిద్ది? ఆర్ దగ్గరికి వెళ్ళిద్ది, మినిమంగా -r దగ్గరికి వెళ్ళిద్ది. ఓ పాయింట్ యొక్క కోఆర్డినేట్ క్యాచ్ చేసినట్టేనా? కాబట్టి పాయింట్ x, y డిస్టెన్స్ r అవుతున్నప్పుడు వైకి లిమిటేషన్స్ ఏమవుతాయి? -r కి r కి మధ్యలో ఉంటాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? Yes, sir. మాట్లాడుతున్నా అర్థమైందా? అర్థం కాలేదు ఎవరికన్నా? ఇప్పుడు ప్లేన్ మీద ఇక్కడ ఉంది పాయింట్, చెప్పండి, మీరే చెప్పండి, వై పెద్దదా ఆర్ పెద్దదా? ఆరే పెద్దది. వై ఎప్పుడు ఆర్కి ఈక్వల్ అయింది? పాయింట్ పోయి వై యాక్సిస్ మీద కూర్చుంది అనుకో, ఈ పాయింట్ పోయి వై యాక్సిస్ మీదకి వెళ్ళిపోయింది అనుకో, చెప్పండి, స్మాలర్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఎంత? 0, స్మాలర్ డిస్టెన్స్ కిందకి వెళ్ళే పాయింట్ ఎంత? 0, -r. కాబట్టి వైకి మాక్సిమం వాల్యూ ఎంత ఎక్కడ దాకా వెళ్ళిద్ది? ఆర్ దగ్గరికి వెళ్ళిద్ది, మినిమంగా -r దగ్గరికి వెళ్ళిద్ది. కాబట్టి వై వాల్యూ ఎప్పుడు కూడా -r కి ఆర్కి మధ్యలో ఉండిద్ది. నేనేం చేశానంటే దీన్ని ఆర్తో డివైడ్ చేశా, ఇప్పుడు -1 <= sin θ <= 1. ఇది యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత తిప్పినా sin θ వాల్యూ -1 మధ్యలో ఉంటుంది. ఎంత మీ ఇష్టం వచ్చిన యాంగిల్ ఆఫ్ రొటేషన్ θ అనేది నువ్వు ఎంతనా తిప్పు, ఇబ్బంది ఏమి రాదు. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత తిప్పినా ఆర్ వాల్యూ వై వాల్యూ డిఫైన్ అవుతూనే ఉంటాయి. ఈ యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత రియల్ నెంబర్ అన్నా తిప్పుకో, 1 డిగ్రీ తిప్పుకో, 2 డిగ్రీ తిప్పుకో, 3 డిగ్రీ తిప్పుకో, 360 డిగ్రీ తిప్పుకో, 270 డిగ్రీ తిప్పుకో, వై ఆర్ ఎగ్జిస్ట్ అవుతాయి అవ్వా? చెప్పాలి, మీరే చెప్పాలి. వై వాల్యూ ఆర్ వాల్యూ ఎగ్జిస్ట్ అయితే అవుదా? యాంగిల్ ఆఫ్ రొటేషన్ బట్టి ఈ వై వాల్యూ ఆర్ వాల్యూ అన్డిఫైన్ అవుతుందని జరిగిద్దా? no, sir. జరగదు. కాబట్టి దిస్ sin θ lies between -1 to 1 అవటం అనేది ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ θ బిలాంగ్స్ టు r. ఇట్లా జరగడం అనేది ఏ రియల్ నెంబర్కైనా జరిగిద్ది. యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత తిప్పినా జరిగిద్ది అలాగా. ఇదిగో ఇలా చెప్పామంటే థీటా గురించి చెప్పిన, థీటా గురించి ఏం చెప్తున్నావు? థీటా టేక్స్ ఎనీ రియల్ నెంబర్ అంటున్నాం, sin θ టేక్స్ -1 to 1 అన్నాం. ఒక ఫంక్షన్ లో చూడండి, ఎప్పుడు కూడా ఊగొట్టాలి ఎవరన్నా, ఒక ఫంక్షన్ లో భావాదిత్య, ఒక ఫంక్షన్ లో f of θ = sin θ లో థీటా వాల్యూస్ ఏమంటామంటే డొమైన్ అంటాం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ థీటా దిస్ ఫంక్షన్ ఈస్ డిఫైన్, దట్ ఈస్ డొమైన్. sin θ వాల్యూస్ ఇట్స్ రేంజ్. ఒక ఫంక్షన్ లో f of θ ఉంది కదా, f of θ = sin θ కదా, దాంట్లో థీటా బదులు కన్సిడర్ చేసే వాల్యూస్ చెప్పరే, డొమైన్. sin θ టేక్స్ రేంజ్ అవుతుంది. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ థీటా sin θ ఈస్ డిఫైన్, చెప్పేది డొమైన్. ఫర్ దోస్ వాల్యూస్ ఆఫ్ థీటా sin θ వాల్యూస్ చెప్పేది ఇట్స్ sin θ వాల్యూస్ గురించి చెప్పేది రేంజ్. ఓకేనా?
కాబట్టి సైన్ థీటా కూడా ఒక మనిషే. సైన్ థీటా అనేది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతుంది. అది minus దాని 1. నా పేరు పెట్టండి ఒకసారి, సైన్ థీటా అని పేరు పెట్టండి. నా పేరేంటి? సైన్ థీటా. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు మూవ్ అవుతాను? నేను 1 దగ్గర దాకా వెళ్తాను, -1 దగ్గర దాకా వెళ్తాను, అంతే. నా రేంజ్ ఎంత అంటే -1 to 1. కాబట్టి సైన్ థీటా యొక్క వాల్యూస్ని ఏమంటాం? ఇట్స్ సైన్ థీటా యొక్క, ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో చెప్పగలిగిన వాల్యూస్ ఏమంటాము? ఇట్స్ రేంజ్ అంటాం. Range. థీటా బదులు వచ్చే వాల్యూస్ ఇట్స్ డొమైన్ అంటాం. కాబట్టి ఇక్కడ డొమైన్ ఎంత సైన్ థీటాకి? దేర్ఫోర్ డొమైన్ ఆఫ్ సైన్ థీటా ఎంతండి? 6. రేంజ్ ఎంత? క్లోజ్డ్ -1 to 1. మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి. ఆ డిస్కషన్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. అయితే మీకు అక్కడ ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయేటప్పటికి ఇక ఇంతసేపు డిస్కస్ చేయకుండా డొమైన్ ఆర్ అని, రేంజ్ -1 to, మీకు ఎందుకు, మీకు 10th క్లాస్లోనే అయిపోయింది సైన్ థీటాకి, ఓకేనా. డొమైన్ రేంజ్లు ఆడ కూడా ఉన్నాయి. సైన్ థీటా టేక్స్ 12/5 సైన్ థీటా టేక్స్ 2 అని చెప్పి అక్కడ అడుగుతాడు. మ్యాక్సిమం 1 వచ్చింది కాబట్టి 1 కంటే రాదు కాబట్టి 1 కంటే ఎక్కువ వస్తే తీసుకోవద్దు అని చెప్తారు అక్కడ, ఓకేనా. కానీ థియరిటికల్గా చెప్పేటట్టయితే ఇదండి, సైన్ థీటా టేక్స్ -1 to 1 అనే మాట వచ్చింది కంపల్సరిగా. సేమ్ అండి, సైన్ థీటాకి ఏ డిస్కషన్ అయితే ఉందో కాస్ థీటా కూడా, సైన్ థీటాకి ఏ డిస్కషన్ అయితే ఉందో కాస్ థీటా కూడా సేమ్ డిస్కషన్. సైన్ థీటాకి డొమైన్ 6, కాస్ థీటాకు డొమైన్ 6. రేంజ్ -1 to 1 అనే దానికి, దీనికి రెండింటికి కూడా. నెక్స్ట్ అండి, నెక్స్ట్ tan థీటాకి డిస్కస్ చేద్దాం, ఓకేనా. tan థీటాకి f of theta ఈజ్ ఈక్వల్ ఎంతండి? tan థీటాకి డిస్కస్ చేద్దాం. tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. కాస్ థీటా 0 అయింది అనుకోండి అండి, ఓకేనా. కాస్ థీటా అనేది 0 అవ్వాలా అవ్వకూడదు? ఇక్కడ కాస్ థీటా అనేది 0 అవ్వచ్చా అవ్వకూడదా? చెప్పాలి మీరే. వేర్ కాస్ థీటా నాట్ ఈక్వల్ టు 0 అంటే థీటా నాట్ ఈక్వల్ టు ఏమవ్వాలి? చెప్పాలి మీరే. కాస్ థీటా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే థీటా ఏమవ్వాలి? నాట్ ఈక్వల్ టు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2 అవ్వాలి. థీటా అనేది ఏమవ్వకూడదు? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2 అవ్వకూడదు. కాబట్టి డొమైన్ r మైనస్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2 అవ్వకూడదుగా. సైన్ థీటాకి డొమైన్, అదే tan థీటాకి డొమైన్ అలాగేనట్టేనా భావాదిత్య? సరైనట్టేనా? మాట్లాడాలి. కాస్ థీటా గనక 0 గనక అయితే ఇండిఫైన్ అయిపోద్ది. డినామినేటర్లో ఉంది కదా, అందువల్ల కాస్ థీటా 0 అవ్వకూడదు. అంటే థీటా ఏమవ్వకూడదు? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2 అవ్వకూడదు. ఇందాక చెప్పాను, కాస్ థీటా 0 అయ్యేది ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2 దగ్గర అయితేనే, కట్ అది జరగకూడదు. థీటా అనేది ఇది కన్సిడర్ చేయదు. కాబట్టి ఆర్లోంచి ఏం చేయాలి? రియల్ నెంబర్స్ నుంచి ఆ వాల్యూస్ ఏం చేయాలి? పక్కన పెట్టాలి. అదే డొమైన్ అవుతుంది. ఓకే, డొమైన్ చెప్పాం, రేంజ్ చెప్పాలి. r మైనస్ సెట్ బ్రాకెట్ 2n + 1 × 5/2, r మైనస్ ఆఫ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2 అని వస్తుంది. r మైనస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/2.
మరి రేంజ్ ఏందో డొమైన్ వచ్చేసిందిగా రేంజ్ చెప్పాలి మీరు. రేంజ్ ఒకసారి tan θ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు చెప్పండి. P పాయింట్ x, y ఇది ఆరిజిన్, ఈ యాంగిల్ తీటా, ఇది r. tan θ అంటే చెప్పండి ఎంతో? tan θ ఎంత చెప్పండి? y by x. ఈ x, y గురించి చెప్పండి. వేర్ x, y టేక్స్ ఎనీ రియల్ నెంబర్స్, అవునా కదా? tan θ ఎంత? y by x. x, y టేక్స్ ఎనీ రియల్ నెంబర్. ఇప్పుడు చెప్పండి, x, y ఎనీ రియల్ నెంబర్ కాబట్టి tan θ టేక్స్ ఆల్సో ఎనీ రియల్ నెంబర్ అవుతుంది. ఒప్పుకుంటారా? x, y బదులు ఏ రియల్ నెంబర్ అయినా రాయొచ్చు. అప్పుడు tan θ వాల్యూ y by x వచ్చినప్పుడు ఆ y by x అనేది x బదులు y బదులు ఏ రియల్ నెంబర్ అయినా రాయొచ్చు. కాబట్టి సపోజ్ మీరు ఇది ఇలా తీసుకున్నారు అనుకోండి, సపోజ్ x బదులు 1 తీసుకున్నారు, y బదులు నేను 10 తీసుకున్నా. అప్పుడు tan θ ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇది నేను 1 తీసుకున్నా, ఇది నేను 100 తీసుకున్నా, అప్పుడు tan θ ఎంత వచ్చింది? 100 వచ్చింది. అట్లాగా tan θ టేక్స్ ఏ నెంబర్ అయినా వచ్చేసింది. అట్లాగా 100 వచ్చింది, 10 వచ్చింది, 100 ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ వచ్చింది. x ప్లస్ లో 1 తీసుకోండి, y బదులు నీకు నచ్చిన రియల్ నెంబర్ తీసుకోండి. x ప్లస్ లో 1 తీసుకోండి, y బదులు మీకు నచ్చిన రియల్ నెంబర్ తీసుకోండి, అవునా కదా? తీసుకోకూడదా? తీసుకోకూడదా? అప్పుడు y by x వాల్యూ ఏ రియల్ నెంబర్ అయినా వచ్చింది. ఓకేనా? కాబట్టి tan θ is equal to y by x. x and y belongs to ఎనీ రియల్ నెంబర్. ఎందుకంటే ఎనీ రియల్ నెంబర్ ఎందుకన్నానంటే ఇది ప్లేన్ మీద పాయింట్. ఈ ప్లేన్ మీద నచ్చిన చోట మూవ్ అవ్వచ్చు. ఇది ఎక్కడ ఉంది? x, y ప్లేన్ మీద ఉంది. ప్లేన్ మీద పాయింట్ అంటే చెప్పండి, 1,100 చెప్పొచ్చు, 1,√2 చెప్పొచ్చు, 1,√3 చెప్పొచ్చు, √2, √5 చెప్పొచ్చు. ఎన్ని పాయింట్లైనా ఉంటాయి. ప్లేన్ మీద ఉండే ప్రతి పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి x, y టేక్స్ ఎనీ రియల్ నెంబర్. ఎప్పుడైతే x, y ఎనీ రియల్ నెంబర్ అవుతాయో tan θ కూడా takes any real number, implies tan θ belongs to R. కాబట్టి రేంజ్ ఎంతండి? రేంజ్ R. ఇది బాగా ఇంపార్టెంట్ అండి. డొమైన్ రేంజ్ లో నెక్స్ట్ గ్రాఫ్లు చెప్పబోతున్నా, బాగా ఇంపార్టెంట్ ఇవే. ఇప్పుడు నేను ఒక టేబుల్ వేస్తున్నానండి, డొమైన్ రేంజ్ టేబుల్ వేస్తున్నా. ఫంక్షను నోట్ పాయింట్ అని పెట్టుకొని రాసుకున్నాండి. ఫంక్షను డొమైను రేంజ్. ఇంజనరల్గా ఫంక్షన్ అనగానే ఎక్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఫంక్షన్ అనగానే దేంట్లో రిప్రజెంట్ చేస్తాము? ఎక్స్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. చెప్పండి, సైన్ ఎక్స్. డొమైన్ చెప్పండి, ఆర్. రేంజ్ చెప్పండి, -1 క్లోజర్ -1 to 1. నెక్స్ట్ కాజ్ ఎక్స్ ఫంక్షన్ కి డొమైన్ చెప్పండి, ఆర్. రేంజ్ చెప్పండి, -1 to 1. tan x అంటే sin x by cos x అని రాసుకోండి, మీకు డొమైన్ ఈజీగా గుర్తుకొనిద్ది. cos x ఎక్కడైతే 0 అవుతుందో ఆ వాల్యూస్ పక్కన పెట్టండి. cos x 0 వాల్యూస్ ఏం చేయాలి? పక్కన పెట్టాలి. cos x 0 ఎప్పుడు అవుతుంది? ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దగ్గర 0 అవుతుంది. ఆ వాల్యూస్ పక్కన పెట్టాలి. కాబట్టి r -
మాయ చెప్పండి. 2n plus 2 r by minus of 2n plus 1 into pi by 2 n belongs to z. రేంజ్ ఇప్పుడే డిస్కస్ చేసాం. ఎంత? 6. నెక్స్ట్ కాటెక్స్ అనగానే చెప్పలేదు, కానీ మీరు ఈజీగా చెప్పగలగాలి. కాటెక్స్ అంటే కాజెక్స్ పై సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ ఎప్పుడు 0 అయితే తెలుసు మీకు, బాగా ఫాస్ట్ గా వచ్చు మీకు. సైన్ ఎక్స్ n pi, sir. ఈజ్ ఈక్వల్ టు n పై n బిలాంగ్స్ టు జెడ్. ఇప్పుడు చెప్పేసేయండి. r మైనస్ 2n plus 1 into pi by 2 n belongs to z. tan x రేంజ్ 6 అయినట్టుగా cot x కూడా రేంజ్ 6 అవుతుంది. నెక్స్ట్ secant x, ఆర్డర్లో secant x అంటే 1 by cos x. మీరు డొమైన్ ఈజీ చెప్తా, చెప్పండి. డొమైన్ డినామినేటర్ లో cos x వచ్చింది. వెరీ గుడ్. జెడ్ మరి క్యాచ్ చేస్తున్నావు. ఆ క్యాచింగ్ అనేది మంచి 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 దాంట్లో జాయిన్ అవ్వు, వెళ్ళిపోతావు ముందుకి. నెక్స్ట్ మీరు ఇప్పుడు చెప్పాలి. కాజెక్స్ యొక్క రేంజ్ -1 to 1 కదా, దానికి రెసిప్రోకల్ ఫంక్షన్ యొక్క రేంజ్ కావాలి. మీకు 1/x గురించి చెప్పాను మీకు నేను. ఎక్స్ వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే దాని రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి చెప్పండి. కాజెక్స్ యొక్క వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే దాని రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి చెప్పండి. రెసిప్రోకల్ గ్రాఫ్ కూడా చెప్పాను మీకు నేను. Sir, closed -1. కాజెక్స్ యొక్క వాల్యూస్ రెసిప్రోకల్ గ్రాఫ్ కూడా చెప్పాను మీకు నేను. రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ కూడా చెప్పాను. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే వాటి యొక్క రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి చెప్పాలి. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ Closed -1 by 1, 1, sir. ఓయ్ ఒక So close to -1. సెట్ ఆఫ్ వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి చెప్పాలి మీరే. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి Sir, -∞, -1. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే రెసిప్రోకల్ వాల్యూస్ 1 కి ఎదురుగా 1. Sir, One కి -∞, -1 closed union 1, ∞. ఇక్కడ ఉండే వాల్యూస్ కి ఇటు కిందకి వెళ్తాయి, ఈ వాల్యూ పైకి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి చెప్పండి. -∞ to -1 యూనియన్ -∞ నుంచి 1 వరకు 1 కంటే ఎక్కువకి వెళ్ళిపోతాయి. యూనియన్ 1 to ∞. ఇంకా మీరు రెసిప్రోకల్ ఫంక్షన్ గురించి ఇంతకుముందు చెప్పానండి మీకు. అప్లికేషన్కి వెళ్ళేటప్పటికి వెనకబడిపోతున్నారు. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ -1 కి 1 మధ్యలో ఉంటే మధ్యలో ఉంటే రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో తెలియాలంటే రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్కి వెళ్ళిపోండి. చాలా మందికి ఏం లేదు, ఈ వాల్యూస్ ఇక్కడి నుంచి ఉండే కదా రెసిప్రోకల్ అంటే కూడా దీన్ని తిప్పేస్తున్నారు, దీన్ని తిప్పేసి మళ్ళీ -1 to 1 అని చెప్తున్నారు. ఇందాక అడిగి చెప్పాడు కదా, ఈ వాల్యూస్ -1 మధ్యలో ఉంటే రెసిప్రోకల్ వాల్యూస్ అంటే దీన్ని తిప్పేస్తున్నారు -1, మళ్ళీ దీన్ని తిప్పేస్తున్నారు 1, మళ్ళీ -1 to 1 అని వేస్తున్నారు. కొద్దిమంది పిల్లల్ని ఇప్పటికీ కూడా రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ చెప్పిన తర్వాత కూడా ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ 2 కి 3 కి మధ్యలో ఉన్నాయంటే చాలా మంది పిల్లలు రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే 1/2 to 1/3 అని అంటున్నారు. క్లాస్ విన్న వాళ్ళు కూడా అంటున్నారు. ఇది రాంగ్ కదా. ఇప్పుడు రెసిప్రోకల్ ఫంక్షన్కి వెళ్ళిపోండి, మీకు ఈజీగా ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయండి, గ్రాఫికల్ గా చూడండి, మీకు ఈజీగా తెలిసిపోయింది. తప్పు చెప్పుకోకండి. అందుకనే రెసిప్రోకల్ ఫంక్షన్కి ఇంపార్టెన్స్ ఉంది. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ తెలిసినప్పుడు దానికి రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో మర్చిపోకండి. గ్రాఫ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అందుకనే చెప్పింది కూడా రెసిప్రోకల్ ఫంక్షన్ గ్రాఫ్ గురించి చెప్తాను, రీజన్ కూడా అదే. నెక్స్ట్ అండి, కొసెకండ్ ఎక్స్ 1/sin x. చెప్పండి. sin x 0 వాల్యూస్ కన్సిడర్ ఇవ్వకండి.
బాబా తెచ్చే చెప్పు, డొమైన్ చెప్పు. సైన్ ఎక్స్ 0 అయితే కొసికెంట్ అన్డిఫైన్ అవుతుంది, కానీ డొమైన్ ఏమైతే చెప్పు. సైన్ ఎక్స్ 0 వాల్యూస్ కానీ చేయబాకు. Sir, R minus చెప్పు సైన్ ఎక్స్ 0 Open. వాల్యూస్. open bracket 2x. ఏంటి సైన్ ఎక్స్ 0 వాల్యూస్ కన్సిడర్ చేయబాకు. అంత క్లియర్ గా ఉంటే ఆన్సర్ చెప్తానికి ఏంది. సైన్ ఎక్స్ 0 అయితే ఇప్పుడు ఇక్కడ కూడా చెప్పుకుంటూ వచ్చాము. ఇక్కడ ఎందుకు ఈ పక్కన పెట్టామంటే కాట్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం. ఇక్కడ ఎందుకు ఇవి పక్కన పెట్టామంటే ఆగండి కాటెక్స్ కి కూడా ఇక్కడ తప్పు రాసినట్టున్నాం. కాటెక్స్ ఇక్కడ ఏం రాయాలి, ఎన్పై రాయాలి. ఎన్పై అని చెప్పి అనుకున్నాం, కానీ రాసేటప్పుడు ఎందుకు అదే రాసాం. ఇక్కడ కాజ్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం, సైన్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం, కాజ్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం. ఇక్కడ సైన్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాలండి. ఎంత? Sir, n by ఎన్పై ఎన్ బిలాంగ్స్ టు జెడ్. చెప్పట్లేదు, 3 చెప్పిన తర్వాత 4 అడిగితే చెప్పట్లా మీరు. ఇక్కడ ఎందుకు కాజ్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం, సైన్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం. ఎందుకు? డినామినేటర్ 0 అయితే అన్డిఫైన్ కాబట్టి. కాజ్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం, సైన్ ఎక్స్ 0 వాల్యూస్ పక్కన పెట్టాం. ఓకే, మళ్ళీ కొసికెంట్ ఎక్స్ అనేది సైన్ ఎక్స్ యొక్క రెసిప్రోకల్, సైన్ ఎక్స్ కి రెసిప్రోకల్. సైన్ ఎక్స్ యొక్క వాల్యూస్ -1 మధ్యలో ఉండే కాబట్టి రెసిప్రోకల్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? యూనియన్ 1 to ఇన్ఫినిటీలో ఉంటాయి. ఎంత ఇంపార్టెంట్ అండి ఇవి. ట్రిగనామెట్రీకి బాగా నేర్చుకోవాలనుకున్నప్పుడు డొమైన్ రేంజ్లు బాగా వచ్చి ఉండాలండి. ట్రిగనామెట్రీలో ఎంటర్ అవ్వాలన్నప్పుడు, ట్రిగనామెట్రీ గురించి బాగా తెలియాలంటే ఇవన్నీ చిన్న చిన్న ఫండమెంటల్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ అండి, ఎప్పుడైతే డొమైన్ రేంజ్లు వచ్చినాయో గ్రాఫ్లు గీయొచ్చండి. గ్రాఫ్ డ్రా చేద్దామా? గ్రాఫ్ ఆఫ్ f of x is equal to sin x. డొమైన్ వచ్చేటప్పటికి రియల్ నెంబర్స్ అండి. రేంజ్ వచ్చేటప్పటికి -1 to 1 అండి. ఇంకొక నిమిషం ఆగండి. π/2 πe 3π/2 2πe -π/2 -π -3π/2 -2π. చూడండి, sin 0 0, sin 90 ఎంత చెప్పండి మీరు? sin 90 ఎంత చెప్పండి? 1. నెక్స్ట్ sin π ఎంత? 0. sin 3π/2 చెప్పాలి. sin 0, sin π/2 ఓయ్ 1 ఇందాక చెప్పా కదా. sin 0, sin 90, sin 0, sin 90 1, sin 180 ఇందాక చెప్పి ఇచ్చాను. sin 0 0, sin 90 sin π, sin 180 0, sin 270 sin -1. 0. ఇట్లా పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ కిందకు వచ్చి ఈ షేప్లో గీయాలి మీరు. మళ్ళీ అట్లా పైకి వెళ్తే అట్లా వస్తూ ఉంటుంది అది. మళ్ళీ sin of -π/2 చెప్పాలి. sin of -π/2 -1, sin of -π 0, sin of -3π/2 1, sin of -2π అంటే కర్వ్ మళ్ళీ కిందకు వచ్చి ఇలా కిందకు వచ్చి మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటుంది.
మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా వస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే కరువు కూడా ఇట్లా ఈ షేప్ లో ఉంటుందని చెప్పి కనుక మీకు కనుక ఐడియా వస్తే వాల్యూస్ ఇవ్వడం కూడా ఈజీగా గుర్తుకుంటాయి ఇక్కడి నుంచి మీకు ఇంత ముందు నేను చెప్పినంత పర్ఫెక్ట్ గా మీరు చెప్పరు. ఇప్పుడు చూడండి చాలా ఫాస్ట్ చెప్పేస్తారు. సైన్ 0 ఫాస్ట్ చెప్పేస్తారు. సైన్ 0 0 సైన్ π/2 సైన్ π 1. సైన్ 3π/2 సైన్ 2π 0 మళ్ళీ 2πకి π/2 దగ్గర 2πకి π/2 యాడ్ చేసి అంటే 5π/2 దగ్గర 5π/2 దగ్గర -1. ఓయ్ 5π/2 దగ్గర పైకి వెళ్ళింది. మళ్ళీ 90కి పైకి వెళ్ళింది 1. 1 అట్లాగా. మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పుడు 0 మళ్ళీ -1 మళ్ళీ 0 మళ్ళీ 1 ఇట్లా వెళ్తా ఉంటుంది. వాల్యూస్ గుర్తుకోవడం కూడా ఈజీ. గ్రాఫ్ వచ్చిన తర్వాత గ్రాఫ్ వస్తే వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. సైన్ ఫంక్షన్ గ్రాఫ్ డ్రా చేసి ఓకేనా. ఈ షేప్ లో ఉంటుందండి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విడితే ఎంత చెప్పండి. ఈ విడిత్ 2π విడిత్ ఇది. ఈ విడిత్ కూడా ఎంత చెప్పండి 2π. చూడండి ఈ షేప్ లో ఈ షేప్ వచ్చిందా ఇక్కడ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చింది. ఇక్కడ కూడా ఎంత చూడండి ఆ షేప్ వచ్చింది. కాబట్టి ఈ షేప్ రిపీట్ అవ్వటం అనేది ఎవ్రీ 2π విడ్త్కి జరుగుతుంది. ఎవ్రీ 2π విడ్త్కి జరుగుతుంది. కాబట్టి సైన్ ఫంక్షన్ కి పీరియడ్ ఎంత అని అడిగినప్పుడు పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత అని అడిగినప్పుడు పీరియడ్ అంటే మొన్నే చెప్పుకున్నామండి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. అది ఒక 50 minutes డ్యూరేషన్ ఉంటే సెకండ్ పీరియడ్ కూడా 50 minutes డ్యూరేషన్ ఉంటుంది. అవునా కదా. అట్లాగే ఇక్కడ సైన్ ఫంక్షన్ యొక్క షేప్ అనేది ఇదిగోండి. ఈ షేప్ అనేది ఇక్కడ బిగిన్ అయింది ఇట్లా వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిందా. ఇక్కడ కూడా చూడండి ఇట్లా బిగిన్ అయింది ఇట్లా వెళ్ళి ఇలా వెళ్ళింది. ఈ విడ్త్ ఎంత 2π విడ్త్. ఈ విడ్త్ ఎంత 2π. అంటే ఇట్స్ షేప్ ఈజ్ రిపీటెడ్ ఎవ్రీ 2π విడ్త్. ఎవ్రీ 2π విడ్త్కి దాని షేప్ ఏమవుతుంది రిపీట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాము ఇట్స్ పీరియడ్ అంటాం. 2π ఈజ్ ఇట్స్ పీరియడ్. కాబట్టి డొమైన్, రేంజ్, గ్రాఫ్, పీరియడ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సంబంధించిన పీరియడ్ కంపల్సరీ తెలియాలండి. నెక్స్ట్ అండి ఓకేనా అందరికీ. నెక్స్ట్ cos x కూడా డ్రా చేద్దామండి. ఇలాగే ఈజీయే కాబట్టి. గ్రాఫ్ ఆఫ్ cos x 0 π/2 π 3π/2 2π -π/2 -π -3π/2 -2π. చెప్పాలండి. cos 0 చెప్పండి అందరూ. 1 cos π/2 0 cos π -1 cos 3π/2 0 cos 2π 1. ఏది ఒకళ్ళు కూడా చెప్పలా చెప్పండి. cos 0 1. cos π/2 minus. ఓయ్ ఇక్కడ నుంచి 1 దగ్గరికి వచ్చింది. cos 0 1 cos π/2 0 cos π cos 3π/2 0. cos 2π 1. ఇట్లా కిందకు వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా కిందకు వస్తూ ఉంటుంది ఇట్లాగా. మళ్ళీ cos -π/2 చెప్పండి 0 0. cos -π చెప్పండి -1. cos -3π/2 చెప్పండి 0. cos -2π చెప్పండి 1. 1. మళ్ళీ ఇట్లా కిందకి వెళ్ళిపోతూ వస్తూ ఉంటుంది. ఇది కూడా అంతే. చూడండి ఈ షేప్ అనేది రిపీట్ అయింది. చూడండి ఇదిగో ఈ షేప్ రిపీట్ అయింది. ఆ షేప్ రిపీట్ అయింది ఎవ్రీ 2π విడ్త్కి. కాబట్టి పీరియడ్ ఎంత 2π.